మనం కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీస్ అంటే పుట్టుకతో చెవిటి మూగు ఉండే పిల్లలకి అవసరమైనటువంటి శస్త్రచికిత్స. ఇవి దాదాపు ఇప్పుడు మనం పల్నాడు ప్రాంతంలో మరియు పరిసర జిల్లాల నుంచి కూడా మన దగ్గరికి పేషెంట్స్ రావటం, ఈ సక్సెస్ఫుల్గా మనం 110వ కేసు ఈరోజు మనం కంప్లీట్ చేయటం జరుగుతోంది. కంప్లీట్గా ఈ 110 మందిలో 99% సక్సెస్ రేట్తో ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా మనం ఈ సర్జరీస్ నిర్వహించడం, అదేవిధంగా ఈ పిల్లలందరికీ కూడా పునర్జన్మ లాంటిది ఈ ఆపరేషన్. అంటే వాళ్ళకి వినికిడి అనేది మళ్ళీ తిరిగి రావటం, మనకు ఉన్నటువంటి 5 సెన్సెస్లో వినికిడి ఒకటి, ఈ వినికిడి తిరిగి రావటంతో వాళ్ళకి మళ్ళీ మాట కూడా తిరిగి రావటం జరుగుతుంది. సో ఇటువంటి మనం క్లిష్టమైనటువంటి ఎంతో నైపుణ్యం మరియు ఎంతో ఎక్విప్మెంట్ అవసరమైనటువంటి అడ్వాన్స్డ్ సర్జరీస్ మనం ఇక్కడ నర్సరావుపేటలో మన పల్నాడు ప్రాంత ప్రజలందరూ కూడా రకరకాల స్కీమ్స్ ద్వారా వీరికి ఆరోగ్యశ్రీ అయితేనేమి, మన ఎన్టీఆర్ వైద్య సేవ అయితేనేమి, అదేవిధంగా ఎల్ఓసి విధంగా కానీ, ఈఎస్ఐ కార్డు ద్వారా కానీ, ఇటువంటి అన్ని రకాల స్కీమ్స్ ద్వారా కూడా అతి తక్కువ ఖర్చుతో వీరందరికి కూడా నాణ్యమైనటువంటి వైద్యం మనం తీసుకురావడం జరుగుతుంది. ఈరోజు స్విచ్ ఆన్ ప్రోగ్రామ్ అంటే మనం ఆపరేషన్ అయిపోయి బాబుకి వినికిడికి సంబంధించినటువంటి పరికరం అమర్చి ఆ స్విచ్ ఆన్ ద్వారాగా మొదటి మాట వినేటువంటి ప్రక్రియ ఈరోజు జరుగుతోంది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మనం ఈఎన్టీ డిపార్ట్మెంట్ నుంచి డాక్టర్ రాజేష్ వేల్పూరి గారు మీకు ఆ కేసు గురించి డీటెయిల్స్ వివరిస్తారు. స్పీచ్ థెరపీ ఇప్పించాలండి. థెరపీ ఇప్పించకపోతే మాత్రం మళ్ళీ పిల్లకి మాటలు రావండి. థెరపీ ఇప్పించాల్సింది ఈ తల్లిదండ్రి బాధ్యత. అర్థమవుతుందా పాతకోటి సీను? సౌండ్స్ ఇవ్వటం వల్ల తను ఏడవటం అలాంటివి స్టార్ట్ చేస్తాడు. అదిగోండి, చాలా సౌండ్ రావడం మూలాన ఆ పిల్లకి అది ఇప్పుడు వరకు యాక్సెప్ట్ చేయలేకపోతుంది. ఇప్పుడు ఆ సౌండ్ అనేది వినిపించడం ఇప్పుడు చూసారు కదండి. ఇప్పుడు సౌండ్ వినటం మూలాన పిల్ల ఏడుస్తుందండి. అంటే ఈ పిల్ల ఏడవటం అంటే మనం అంతా నవ్వదగ్గ సందర్భం ఇది. ఎందుకు అంటే గనక ఆ పిల్ల ఏడుపు అనేది అర్థం ఏంటంటే మొట్టమొదటి సౌండ్ విని ఆ సౌండ్కి తట్టుకోలేక పిల్ల ఏడుస్తుంది. ఇప్పటి వరకు మోగ ప్రపంచంలో ఉంది ఈ పిల్ల, ఇప్పుడు ఈ పిల్ల ఏడుస్తుంది. అది కూడా చూడండి. అంటే రకరకాల బిహేవియర్స్ మెల్లిగా ఒక రోజు 4 రోజులు పట్టిద్ది తను మన ఇదిలోకి రావటానికి. ఈ సౌండ్స్ ఏంటి, ఎలా ఏంటి అనేది ఇప్పటి నుంచి పిల్ల వినటం మొదలైద్దండి. నెక్స్ట్ స్పీచ్ థెరపీ అనేది ఇవ్వడం జరిగిద్దండి. థెరపీ ఇస్తే పిల్ల మాట్లాడిద్ది. ఇవి గ్రాఫ్స్ అండి. ఇవన్నీ ఇదంతా స్టిమ్యులస్ ఇచ్చాం మనం ఇక్కడ. ఇదిగోండి. మనం లోపల ఒక ఇంప్లాంట్ అనేది ఆల్రెడీ